హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. అయితే గత 2-3 రోజుల నుంచి నేను చిన్న వీడియో ద్వారా అయితే మీకు ఒక కొత్త బకాడీ ట్రాలీ గురించి అయితే చూపిస్తూ వచ్చానండి. దానికి సంబంధించిన ట్రాలీ ఇదే అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా హెవీ బకాడీ ట్రాలీ. దీనికి రంగులు బొమ్మలు కూడా అయిపోయాయి. మనమైతే ఇప్పుడు రైతుకి డెలివరీ చేస్తున్నాము. దీని గురించి అయితే నేను అన్ని వివరాలు కూడా పూర్తిగా ఈ వీడియో రూపంలో అయితే తెలియపరుస్తున్నానండి. దయచేసి మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఏది వదలకుండా చూడండి. మీకు అన్ని వివరాలు కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టు, మీ కళ్ళకి కట్టినట్టు మొత్తం చిన్నగా వివరించుకుంటూ వెళ్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. దీన్ని వచ్చేసి మనము పెనకనమెట్ల గ్రామము, కొవ్వూరు మండలము, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి గంట వీర వెంకట సత్యనారాయణ అనే అన్నకైతే ప్రత్యేకంగా తయారు చేసి ఇప్పుడైతే బొలోరోకి కట్టి పంపిస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. పెనకనమెట్ల గ్రామము, కొవ్వూరు మండలము, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి గంట వీర వెంకట సత్యనారాయణ. ఈ అన్నని ముద్దుగా అయితే పండు అని పిలుస్తారంట. నాకు పండు అని పరిచయం అయ్యారు. ఈ బొలోరో కూడా అన్నే పంపించారండి. నా దగ్గర ఉండే బొలోరో కాదు. ఈ బొలోరో కూడా తూర్పుగోదావరి నుంచే వచ్చిందండి. ఈ బొలోరో అన్న పేరు వచ్చేసి సంపతు. ఈ సంఘటన వచ్చేసి ఆదివారము 31వ తారీఖు ఆగస్టు 2025 ఉదయము 6 గంటలకైతే ఈ వీడియో తీయడం జరిగిందండి. కానీ నేనే గణపతి పూజ హడావిడిలో ఉండి వీడియోనైతే మీకు చూపించడానికి కొంచెము సమయం పట్టింది. దాని గురించి కొంచెం తప్పుగా అనుకోమాకండి. ఇదైతే ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. ఖమ్మంలో అయితే ఉదయం 6 గంటలకైతే బయలుదేరిందండి. ఈ బొలోరో డ్రైవర్ సంపత్ నుండి కదా. ఈ అన్న వచ్చేసి మన పెనకనమెట్ల గ్రామము, కొవ్వూరు మండలంలో అయితే నిన్న రాత్రి 10 గంటల సమయంలో అయితే అక్కడ బయలుదేరటం జరిగిందండి. మన దగ్గరికి వచ్చేసరికి, ఖమ్మం వచ్చేసరికి ఇంచుమించు తెల్లవారుజామున 2-3 సమయం అయిందండి. అయితే అన్న ఏమన్నాడంటే అప్పటికప్పుడే రిటర్న్ బయలుదేరతామన్నాడు. నేనే చెప్పాను, అన్న మీరు రాత్రంతా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, అలసిపోయి ఉంటారు, 1 గంట 2 గంటలో విశ్రాంతి తీసుకోండి అని చెప్తే కొద్దిసేపు అయితే మా దగ్గరే విశ్రాంతి తీసుకొని ఉదయమే 5-5:30కి ఆ సమయానికి లేచి అప్పటికప్పుడే ఈ ట్రాలీని కట్టుకోవడం జరిగిందండి. అందుకే పొద్దున 6 గంటలకి అని చెప్తున్నా అండి మీకు. దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఒక గంట ఉంటుంది కదా, ఆ గంటను కూడా ఒకసారి నొక్కి పట్టండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం మీ వంతు సహాయంగా మన ఛానల్ గురించి కొంచెం చెప్తూ ఉండండి. దీనివల్ల ఎవరికైతే ట్రాలీలు కొనాలని ఉద్దేశం ఉంటుందో, లేదంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో, తక్కువ ధరల్లో మంచి ట్రాలీలు మంచి క్వాలిటీలో కావాలనుకుంటారో వాళ్ళైతే నన్ను సంప్రదించగలరండి. ఇక ఈ ట్రాలీ గురించి చెప్పాలి అంటే మనమైతే హెవీ బకాడీ అండి. దున్నపోతు అనటం కూడా తక్కువ మాట అండి. దీన్ని వచ్చేసి మనమైతే ఆంబోతే అనాలండి. అంత హెవీగా ఈ పండు అన్న అయితే చేయించుకున్నారు మన దగ్గర. నాకైతే అసలు అర్థం కాలేదు ఇంత హెవీ ఎందుకో, కానీ చాలా చాలా హెవీగా ఉందండి. అదేవిధంగా మనము వాడిన ఐరన్ వచ్చేసి 100కి 100% ప్రతిదీ కూడా అయితే వైజాగ్ మెటీరియల్ వాడటం జరిగిందండి. దీంట్లో నేను అన్నకి ఏ విధంగా మాట ఇచ్చానో ఆ విధంగానే తయారు చేశానండి. ఈ అన్న వచ్చేసి నాకు ఆగస్టు 15వ తారీఖు 2025 1-2 సార్లు మాట్లాడారంతే. సాయంత్రానికల్లా నాకు అడ్వాన్స్ కొట్టారు. 1-2 సార్లు, ఎక్కువ సార్లు కూడా మాట్లాడలేదండి. ఆ రోజే చూశారు. ఆ రోజే అంటే ఏ విధంగా అంటే అప్పటికి నా వీడియోలు చూస్తూనే ఉంటారంట. అయితే అంతకుముందు ఒకటి పెట్టాను, జూలూరుపాడు దగ్గర సత్యనారాయణపురం ఒక ట్రాలీని పెట్టాను. అది చూసి ఒకరోజు ఫోన్ చేసి అదే మోడల్లో కావాలి కానీ కొన్ని మార్పులు చెప్పారండి. అలానే చేసి పెట్టాను. అన్న నన్ను ఏ విధంగా అడిగారో నేను ఆ విధంగానే చేసి పెట్టానండి. పని విషయంలో అయితే ఎటువంటి రాజీ పడకుండా చేశానండి. కానీ ఈ అన్నని మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. నాతో అయితే రోజులైతే మాట్లాడలేదండి. ఒక్కటే రోజు మాట్లాడారు, సాయంత్రంకల్లా అడ్వాన్స్ కొట్టారు. కొంతమంది ఏంటంటే ఇక ఊక ఫోన్ చేస్తూ ఉంటారనమాట. అన్న అదొకటి పెట్టావు కదా, అదంతా
మొన్న ఒకటి పెట్టావు కదన్నా అదెంత? ఇక అదే పనిగా వాళ్ళు 2 రోజులకోసారి లేదంటే రోజు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి నేను చెప్పేదేందంటే, దయచేసి మీకు నిజంగా కొనాలి, మీకు ఒక మీ ధరల్లో కావాలనుకుంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మీకు ఓకే. మా బడ్జెట్‌లో వచ్చింది అనుకున్నప్పుడు దబ్బుక్కన నాకు ఫోన్ చేయండి. అడ్వాన్స్ కొట్టండి. మీకోసమైతే ఆపి ఉంచుతానలా. ఈ ట్రాలీ వచ్చేసి మనము ప్లాట్‌ఫారము అడుగు షీట్ వచ్చేసి 8 గేజ్ వాడటం జరిగిందండి. సైడ్ డోర్లు కూడా వాల్చుకునే విధంగా సైడ్ డోర్లు కూడా ప్లాట్‌ఫారానికి అడుగు షీట్‌కి సమాంతరంగా వాల్చుకునే విధంగా దీనికి పీకుడు పోస్టులు కూడా మనం పెట్టడం జరిగిందండి. చూశారు కదా! పీకుడు పోస్టులు కూడా ఉన్నాయి. అయితే కింద అడ్డం ముక్కలు వచ్చేసి అల్లకం మొత్తం కూడా 4 ఇంచుల అల్లకమేనండి. అయితే నన్ను అన్న అడిగారు, "అన్న 4 ఇంచులు వేస్తారా? 3 ఇంచులు వేస్తారా?" అని అడిగారు. నేను చెప్పాను, "అన్న 4 ఇంచులు పడతాయి. కానీ అక్కడక్కడ ఏమన్నా 3 ఇంచులు పడే ఛాన్స్ ఉందని" చెప్పాను. అయితే అన్న ఒకటే మాట అన్నారు, "అసలు ఎన్ని అడ్డం ముక్కలు వస్తాయని" అడిగారు. 8 వస్తాయని చెప్పాను. సరే అన్న 8 అడ్డం ముక్కలు అంటారు కదా! 7 వేయండి. 7 వేసి మొత్తం కూడా 4 ఇంచుల అడ్డం ముక్కలు వేయండి అన్నారు. నేను అదే విధంగా చేశాను. 7 అడ్డం ముక్కలు వేశాను. ఆ 7 అడ్డం ముక్కల్లో కూడా మొత్తం కూడా వైజాగ్ స్టీలు అడ్డం ముక్కలే వాడటం జరిగిందండి. పని విషయంలో అయితే నేను ఎలాంటి రాజీ పడలేదండి. మీరెక్కడ చూసుకున్నా ఒకవేళ మీరు ఈ పెనకనమెట్ల గ్రామము, కొవ్వూరు మండలం ఆ చుట్టుపక్కల ఉన్నట్లయితే దయచేసి ఈ ట్రాలీని చూడండి. మన టీఎన్ఆర్ ట్రాలీస్ పనితనం ఎలా ఉందో మీకు ఖచ్చితంగా అర్థమవుద్ది. నేనేదో నా గురించి చెప్పుకోవటం కాదండి. మీరు చూసాకే చెప్తారనమాట. ఈ వీడియో పెట్టడానికి ముందే నాకు ఈ ట్రాలీ అన్న మనకి ఖమ్మం నుంచి బయలుదేరుతున్నారు కదా! ఆల్రెడీ 2 సార్లు ఫోన్లు వచ్చాయండి నాకు. పలానా ట్రాలీ మాకు రోడ్ సైడ్ కనిపించిందండి. మీదేనా అని అడిగారు. చాలా చాలా బాగుందని చెప్పారు. ధర కూడా ఎంతో అడిగారు. చెప్పాను. అయితే దీనికి టైర్లు అయితే లేవండి. టైర్లు లేకుండా తయారు చేసి పంపించే బాధ్యతగా మాట్లాడుకున్నామండి. టైర్లు వచ్చేసి అన్న దగ్గర ఆల్రెడీ పాత టైర్లు, కేసింగ్ టైర్లు ఉన్నాయంట. ఆ టైర్లు వాడుకుంటా అన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ ట్రాలీ అనేది ఆ అన్న దగ్గరకి చేరుకోవటానికి నేనైతే టైర్లు వేశానండి. నా టైర్లు వేశాను. ఇంటికి వెళ్ళాక అన్న టైర్లు మార్చుకొని మళ్ళీ నా టైర్లను నాకు వెనుకకు పంపిస్తా అని చెప్పటం జరిగింది. చెప్తున్నా కదా! దయచేసి మీకు కూడా ట్రాలీలు కావాలి, నిజంగా కొనే ఉద్దేశం ఉంటేనే సంప్రదించండి. దయచేసి మీ సమయం వృధా చేసుకోమాకండి. నా సమయాన్ని కూడా వృధా చేసుకోమాకండి. నేను చెప్తున్నా కదండీ! ఏదున్నా కానీ మీకే విధంగా కావాలో ఆ విధంగా మీరు ₹1 అటు ఇటు అంతే కానీ నేను పని విషయంలో మాత్రం మోసం చేసి వాడిని కాదు. ఖచ్చితంగా మనం ఏది మాట్లాడుకున్నామో అదే చేసి పంపిస్తానండి. ఆ ఒక్క విషయంలో నా మీద నమ్మకం పెట్టుకోండి. అంతకు మించి నేనైతే మోసం చేసేవాడిని కాదు. మా చిరునామా చెప్పా కదా! ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అయితే ఇంకో విషయం మర్చిపోయాను. దీని డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచులు కాదండి, 21 ఇంచులు. ఈ డోర్ల ఎత్తు వచ్చేసి 21 ఇంచుల ఎత్తండి. అదేవిధంగా వెనక డోర్ ఉంది కదా! వెనక డోర్ వచ్చేసి 24 ఇంచులు ఎత్తండి. మీరు చూసుకుంటే అర్థమైపోద్ది. వెనక డోర్ వచ్చేసి ఎత్తుగా ఉంటుంది. అదేవిధంగా డోర్ల ఫ్రేమ్ మొత్తం కూడా అయితే బాక్స్ టైప్లో తయారు చేయడం జరిగిందండి. కింద వచ్చేసి మనం ఏం చేస్తామంటే యాంగ్లర్ కొడతామండి. దీనికి యాంగ్లర్ కాదు, చూసుకోండి ఒకసారి. యెహోవా నా కాపరి కింద యాంగ్లర్ లేదు చూసారా, మొత్తము బాక్స్ టైప్లో పట్టీ ఉంది చూసారా. డోర్లన్నీ కూడా పట్టీ టైపు బాక్స్ టైప్లోనే తయారు చేయడం జరిగిందండి. చెప్తున్నా కదండి, నేనైతే పని విషయంలో రాజీ పడలేదండి. అన్న కోసము అన్న నాకు ఇంచుమించు 200 కిలోమీటర్ల దూరం నుంచి నాకు పరిచయం అయ్యాడు కాబట్టి పని విషయంలో అయితే నేను రాజీ పడకుండా అన్నకి ఏ విధంగా నేను మాట ఇచ్చానో ఆ విధంగా తయారు చేశానని కూడా నేనైతే మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నానండి. అదేవిధంగా ఈ పండు అన్నకు కూడా నేను రుణపడి ఉంటానండి. నా ముక్కు మొహం తెలవపోయినా అప్పటికప్పుడే పొద్దున మాట్లాడాడు, సాయంత్రం కల్లా 30,000 అడ్వాన్స్ కొట్టాడండి. అలా ఉండాలండి ఎవరైనా కానీ. నమ్మకం ఉంటే నేను కూడా అంతే సంతోషంగా
పని చేసి పెడతానండి. నేనైతే ఎవరిని మోసం చేయనండి. నేను మోసం చేసేవాడిని కాదు. మరింత సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను 108 నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అది నాదేనండి. అన్ని వివరాలు పూర్తిగా మాట్లాడుకుందాము. గడ్డి స్టాండ్ కూడా వేశానండి, చూడండి బొలోరోలో వేశాను. దీని పక్కనే ఇంకా వేరే ట్రాలీలు కూడా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా అమ్మకానికే ఉన్నాయండి. కావాలంటే సంప్రదించండి. ఒక లైక్ చేయండి. మీ టీఎన్ఆర్.